హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, అందరూ బాగున్నారా? సో ఏంటి రెడీ అవుతున్నాం అనుకున్నారా? ఏం లేదండి, ఒక చిన్న సెలబ్రేషన్. అది కూడా చూసారా, టైం ఆల్మోస్ట్ 10 దాటింది. ఎస్టర్డే వాజ్ మై బర్త్డే. నిన్న నాది పుట్టినరోజు, 21 నవంబర్ అనమాట. సో ఇద్దరు, మా బాబు మా వారు ఇద్దరు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండడం, ప్లస్ సాయంత్రం వరకు ఎవరు రాలేదు. అండ్ మా పాప కూడా హాస్టల్లో ఉండడం వల్ల నా ఒక్కదానికి సెలబ్రేట్ చేసుకోవాలి అని ఏం అనిపించలేదు. బట్ స్టిల్ 10 అయినా పర్వాలేదు అని చెప్పేసి ఒక చిన్న కేక్ తీసుకొచ్చారండి. మా పాప కూడా హాస్టల్ అక్కడ నుంచి ఏం కాదు, రెడీ అవ్వు, సెలబ్రేట్ చేసుకో అలా మోటివేట్ చేయడం వల్ల ఇక సరే కొన్ని పిక్స్ అన్నా దిగుదాము, సింపుల్గా కేక్ కట్ చేసి అని చెప్పేసి అని ఇంకా అప్పుడు మేము ముగ్గురమే. మనం ఆ టైంకి ఎవరిని కూడా ఇన్వైట్ చేసే అంత టైం కాదు కదా, బాగా లేట్ అయిపోయింది. సరే అని చెప్పేసి చిన్నగా రెడీ అయ్యాము. ఆ కేక్ చిన్నది సింపుల్గా ఒకటి తీసుకొచ్చారు. లైట్ వెలిగించడము, ఊదేయడం అదంతా ఏం పెట్టుకోలేదు, కానీ చిన్న క్రాకర్ ఒకటి పెట్టాడు మా అబ్బాయి. సింపుల్గా ముగ్గురు ముచ్చటగా జస్ట్ కేక్ కట్ చేసాము. మాకు కొంచెం మోటివేషన్ ఉండాలి కదా మనకి చేరప్ చేయడానికి అని చెప్పేసి వెనకాల మనకి యూట్యూబ్లో చాలా బర్త్డే రిలేటెడ్ ఉంటాయి కదండి వీడియోస్, అది పెట్టాను అనమాట. కాకపోతే అది కంటిన్యూగా మన వీడియోలో ఉండడం వల్ల ఏమన్నా కాపీరైట్ వస్తుందా అన్నట్టు ఆలోచించి కొంచెం ఆ హార్ట్ షేప్ ఒకటి అడ్డం పెట్టాను అంతే. అండ్ ఈరోజు నేను కట్టుకున్న శారీ వచ్చేసి వివికా కలెక్షన్స్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నానండి. చాలా లైట్ వెయిట్గా, కంఫర్టబుల్గా, చాలా బాగుంది. లైట్ వెయిట్గా ఉండడం వల్ల ఈజీగా డ్రైప్ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా అనిపించిందండి. క్లాత్ కూడా క్వాలిటీ చాలా బాగుంది. మీరు తీసుకోవాలంటే వాళ్ళ యొక్క నెంబర్ నేను స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తుంటాను, అలాగే డిస్క్రిప్షన్ పిన్ కామెంట్లో పేజ్ డీటెయిల్స్ ఇస్తాను, చెక్ చేయండి. మనకు ఒక మంచి ఎంతూజియాజంగా అనిపిస్తుంది. అంటే ఆ పార్టీ మూడ్ అనేది ఉంటుంది చూడండి, అలా అనిపించింది అనమాట. చక్కగా సింపుల్ బర్త్డే సాంగ్స్ వస్తూ బ్యాక్గ్రౌండ్ కూడా కలర్ఫుల్గా ఉంటుంది. ఇంకా పెద్ద టీవీ అయితే ఇంకా బాగుంటుంది, అది కలర్ఫుల్ మీరు చూస్తున్నారు కదా, సో అట్లా ప్లే అవుతూ ఉంటుంది అనమాట. ఏదో జస్ట్ విష్ చేశారు, చిన్నగా క్లాప్స్ కొట్టారు, కొంచెం కేక్ కట్ చేసాము. అండ్ మన ఫేవరెట్ కేక్ ఎదురుగా ఉంటే ఇంకా మనం అవుతామా, ఫార్మాలిటీకి కొంచెం కట్ చేస్తాం, కానీ కనిపిస్తూ ఉంటుంది కదా. బాగుంది, చాలా ఫ్రెష్గా ఉంది. ఎక్కడ తీసుకొచ్చారో కానీ బేకరీలో. ఇక అలా కొంచెం కొంచెం బయట తీసుకొని తింటూ నైట్ అయిపోయింది. తినాలా వద్దా అని ఆలోచిస్తూనే అలాగా ఎప్పుడో ఒకసారి కదా అని చెప్పేసి హ్యాపీగా తినేసామన్నమాట. ఇంకా పిక్స్ దిగుదాము అంటే చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి సరేలే అని మామూలుగా మనం వీడియో తీసేటప్పుడే స్నాప్స్ తీసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది కదండి. సో ఇక అట్లాగా కొన్ని మామూలుగా మేము నిలబడినప్పుడు మా వారు ఉన్నప్పుడు మా అబ్బాయి అట్లాగా కొన్ని స్నాప్స్ అయితే విత్ ఇన్ ద వీడియో షూట్ చేస్తూనే తీసుకున్నాం అనమాట. సో ఇలా ఏదో ఈ ఇయర్ సక్సెస్ఫుల్గా నా యొక్క పుట్టినరోజు వేడుక అనేది అయితే హ్యాపీగా జరిగింది. ఇలాగే మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మీరు కూడా బ్లెస్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇప్పటి వరకు మీరు యూట్యూబ్లో చూసి ఉండరు ఇలాంటి చట్నీని, ఎవ్వరు కూడా డేర్ చేసి ఉండకపోవచ్చు చూపించడానికి. అలాంటి చట్నీ నేను చూపించబోతున్నాను, చూద్దాం పదండి. చూడ్డానికి అయితే బాగుంది కదా, బట్ ఇది దేంతో చేశానని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారనమాట. సో చట్నీ ప్రాసెస్ అయితే క్లియర్గా చెప్తాను. ఇది ముందుగా ఆల్రెడీ నేను ఆలూ ఫ్రై చేశానండి ఆ ప్యాన్లో. జస్ట్ ఫ్రైయే కదా అని చెప్పేసి ఆయిలీగా ఉందని మళ్ళీ కడగడం ఎందుకని దాంట్లోనే 1 స్పూను మినపప్పు, కొంచెం శనగపప్పు, కొన్ని ధనియాలు, ఒక 2 స్పూన్లు పల్లీలు వేసి లైట్గా ఫ్రై చేస్తున్నాను. కడిగేసి ఉండాల్సింది, దానివల్ల ఏంటంటే కొంచెం స్టిక్కీగా అనిపిస్తుంది మీకు బాండి. సో ఇవన్నీ ఫ్రై చేసేసి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. ఏ చట్నీకైనా కొంచెం మనకి పొట్ట ఉబ్బరం సమస్య ఇట్లా ఇబ్బంది ఉన్న వాళ్ళు ఇలాంటి పప్పులు వదిలేసి ప్లెయిన్గా కూరగాయలతోటి చట్నీ చేసుకుంటే కొద్దిగా వాటర్గా అనిపిస్తుంది, కానీ అది వాళ్ళకి తేలిగ్గా ఉంటుంది, పొట్టకి ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళు ఇప్పుడు ముందు చూపించిన ఈ స్టెప్లో ఉన్నవన్నీ కూడా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. క్రీమీగా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇంకా నువ్వులు కూడా వేసుకోవచ్చు, బట్ నాకు ఇవి చాలే అని చెప్పి ఇంకా నువ్వులు కూడా వేయలేదు. సో ఈ పాటికి మీరు చూసే ఉంటారు, ఇది ఏంటంటే నేతి బీరకాయ. మామూలు బీరకాయకి ఇది చాలా డిఫరెన్స్ ఉంటుందండి. కార్తీక మాసంలో తింటారు అంటారంట. సో మార్కెట్లో కనిపిస్తే తీసుకొచ్చారు. కాకపోతే చూడడానికి నార్మల్, అంటే పైన చూడడానికి వేరేగా పొట్లకాయలాగా కనిపిస్తుంది, కానీ తోలు తీసిన తర్వాత మనం నార్మల్ బీరకాయని ఎలా చెక్కు తీస్తే కనపడుతుందో అలాగే ఉంది. కాకపోతే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటల్లా అంటే చూడడానికి బాగుంది, కానీ కట్ చేద్దామంటే పీచు చాలా ఉంది. అంటే కండ బాగానే ఉంది, పీచుగా అనిపిస్తుంది అనమాట. సరే ఏం చేద్దామా అని ఆలోచించి ఆల్రెడీ అవన్నీ పప్పులు ఫ్రై చేసాము.
ఇట్స్ ఓకే, లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై చేద్దాము, బాగుంటే బాగుంటుంది, లేదంటే లేదు, ఎందుకు అన్నట్టుగా అని చెప్పి మొత్తానికైతే ముక్కలను అయితే కొంచెం నా దగ్గర చాకు స్ట్రాంగ్గానే ఉంటుంది కదండి, సో కట్ చేసి అయితే పక్కన పెట్టాను. ఇది చేశాక ఆల్రెడీ ప్రిపేర్ చేశాను కాబట్టి ఫీడ్బ్యాక్ మీకు ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, బాగానే ఉంది. కాకపోతే అక్కడక్కడ కొంచెం పీస్ తగిలిన ఫీలింగ్ వచ్చిన చోట నోట్లోంచి తీసి పక్కన పడేస్తున్నాను అంతే. సో చిన్న ముక్కలుగా ఎందుకు అని చెప్పేసి పెద్ద పెద్దగానే కట్ చేశాను. మీకు తెలియడం కోసం గింజలు కూడా చూపిస్తున్నాను. గింజలు చక్కగా లేతగానే ఉన్నాయి, కానీ ఆ పీచ్ ఎందుకు అంతలా ఫామ్ అయింది. ఇది నేను ఫస్ట్ టైం అండి, ఒకసారి ఎప్పుడు ఈయన తెచ్చారు కానీ నేను వండానో లేదో కూడా సరిగ్గా గుర్తులేదు. చూడ్డానికైతే కట్ చేసిన తర్వాత నార్మల్ బీరకాయలు ఉన్నట్టే ఉంది, కానీ ఇది నేతి బీరకాయ అంటారంట. మీలో ఎంతమంది ఇంకా ఎలాంటి టైప్ ఆఫ్ వెరైటీస్ చేస్తారో నాతో కామెంట్స్లో చెప్పండి. మామూలు కూరలా కూడా చేసుకోవచ్చు, బట్ ఒక బీరకాయతో కూర ఎంత కొంచెం అవుతుంది, అదే చట్నీ అయితే బాగుంటుంది కదా అని ఆలోచించి ఇంకా అవి వేసేసి నూనెలో కాస్త ఇంకొక 2 స్పూన్లు ఆయిల్ వేసి కొద్దిగా పసుపు, కొంచెం చింతపండు వేసేసి కొద్దిగా ఒక పావు గ్లాస్ నీళ్ళు పోసేసి మూత పెట్టేశాను. అది మగ్గుతూ ఉండే లోపల మనం ఇందాక ఆల్రెడీ పల్లీలు, పచ్చనపప్పు, మినపప్పు, కొంచెం జీలకర్ర కూడా వేశాను, కొన్ని ధనియాలు కూడా వేశాను. అవన్నీ కూడా ఇట్లాగా పౌడర్ చేసేసుకున్నాను. పౌడర్ చేసుకున్న తర్వాత దాంట్లోకి ఆల్రెడీ మగ్గినవి కొంచెం చల్లార్చుకుని ఆ ముక్కల్ని వేశాను. ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట, అసలు బాగుందా లేదా అని. ఓకే అంటే కొద్దిగా మీకు లైటింగ్కి బాగా ఎల్లోగా కనపడుతుందని నేను లైటింగ్ ఆఫ్ చేశాను. చూసారు కదా, చట్నీ అయితే బాగుంది. వేస్ట్ అయితే పడేసేద్దాము, కాస్త మగ్గించడం వరకే కదా మనం చేసేదని చెప్పి ధైర్యం చేశాను, కానీ చట్నీ అయితే వేస్ట్ కాలేదు. ఇడ్లీ, దోశలోకి, ఈవెన్ చపాతీలోకైనా సరే మంచి కాంబినేషన్. ఒకేసారి పెద్ద జార్లో ఎందుకని చెప్పేసి కొంచెం గట్టిగా ఉంది కదా, మంచిగా తిరగాలని చెప్పి చిన్న జార్లోనే కొద్దిగా వేశాను. సో ఫస్ట్ ట్రిప్ ఆ పప్పులతోటి అంతా కలిపి చేశాను, చాలా బాగుంది. తర్వాత ఇక మిగిలింది వేసేటప్పుడు ఒక 2 వెల్లుల్లి రెబ్బలు వేశాను, సరిపడా ఉప్పు కూడా వేసేసాను. అవన్నీ కూడా ఇందాక పప్పులు ఉన్నాయి చూడండి, వాటిలోనే వేసేసాను అనమాట, ఉప్పు, వెల్లుల్లి అవంతా కూడా. అందుకే మీకు చూసారు కదా ముద్దగా మిక్సీ పట్టేసింది లోపల. సో అన్నీ వేసాం కాబట్టి ఫ్లేవర్కి కావాల్సినవి. చివరిగా మగ్గిన ముక్కల్ని కూడా ఇంకొకసారి కొంచెం గట్టిగా అనిపిస్తున్నాయి కాబట్టి కాస్త టెక్స్చర్ మనకి బ్రేక్ఫాస్ట్కి లూజ్గా ఉంటేనే బాగుంటుంది కదా. అన్నంలో కూడా అసలు చాలా బాగుందండి. ఆల్రెడీ కొంచెం రైస్ ఉంది, సో గ్రైండ్ చేశాక భయపడ్డాను వేస్ట్ అయితే పడాల్సి వస్తుందా అని. ఆ అవసరమే లేకుండా చాలా బాగా అయితే కుదిరింది. మొత్తానికి టేస్ట్ ఎలా ఉంది అని భయపడుతూనే మొత్తం అన్నీ కూడా మిక్స్ చేశాను, కానీ మామూలుగా ఎలా చేసుకుంటామో బీరకాయ చట్నీ అచ్చు అట్లాగే ఉంది. కాకపోతే కొంచెం ముదిరింది కాబట్టి ఆ పీచ్ అనేది మనకు ఎక్స్ట్రాగా అంటే అలాగా చేతికి కొద్దిగా తగిలినట్టుగా ఎక్కడన్నా నలగంది ఉంటే కనిపించింది అంతే. నేను నెక్స్ట్ డే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు కూడా దోశల్లోకి వేసుకున్నాము, ఎక్సలెంట్గా ఉంది. ఎప్పుడన్నా ఇలాగ అయినప్పుడు గబుక్కుని పడేస్తూ ఉంటారు కదా, సో ఒకసారి ట్రై చేస్తేనే కదా మనకైనా ఏదైనా పనికి వస్తుందా, పడేయాలా అని. చేదు కూడా లేదు, చేదుగా ఉంటాయన్నా పడేసేదాన్ని. కాయ కూడా చేదుగా లేదు, బాగానే ఉంది. ఓవరాల్గా ఆలోచించి సరే అసలు ఒక ట్రై అయితే చేద్దామని చెప్పి ట్రై చేసి అలా ఉప్పు సరిపోయిందా లేదా అని చూశాను, కొంచెం తక్కువ అనిపించింది. సో ఇంకా అది కూడా మిక్స్ చేసిన తర్వాత అన్నంతో ట్రై చేద్దాం అనేసి పెట్టాను. ఇవాళ నేను ఉపయోగించిన ఈ పచ్చిమిర్చి కూడా చాలా ఘాటు ఉన్నాయి, సో మంచి ఘాటుగా ఉండడం వల్ల చట్నీ కూడా భలే స్పైసీగా టేస్ట్ అనిపించింది. ఉప్పు ఒక్కటి బ్యాలెన్స్ చేసామనుకోండి పర్ఫెక్ట్ అయిపోతుంది అని చెప్పేసి కాస్త సాల్ట్ కలిపేశాను. సో మొత్తానికైతే అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న ప్రయోగాలు చేస్తాను. యూజువల్గా ఇలాంటివి చాలా చేస్తానండి, కానీ అలాంటివి చేసేటప్పుడు నాకు ఇది పనికొస్తుందో లేదో, ఎందుకు ఇంత కష్టపడి షూట్ చేయడం అని చెప్పి షూట్ చేయను. బట్ చాలా వరకు నేను ఇలా చేసినవి మంచిగా అయినవి ఉన్నాయి. అలాంటివి మా మమ్మీ చెప్తూ ఉంటాను, చేసావా అంటుంది, నేను చేయలేదు అంటే తిడుతూ ఉంటుంది అనమాట. నువ్వు మరి చేసేదానివి షూట్ చేస్తే మంచిగా ఉన్నప్పుడు ఉపయోగపడేది కదా ఆ ఫుటేజ్, నువ్వు ఎందుకు షూట్ చేసుకోవు అంటుంది. అందుకని చెప్పి ఈరోజు కావాలనే షూట్ చేశాను. మీరు కూడా గమనిస్తే పప్పులు అవన్నీ ఫ్రై చేసిన తర్వాత కెమెరా పెట్టాను, గమనించారా? ముందే స్టార్ట్ చేసేసాను, కానీ ఏమో అటైతే ఇటు ఇటైతే అటు అన్నట్టుగా ఆలోచించి పెట్టాను అనమాట. చాలా చాలా బాగుంది. అన్నంతో ట్రై చేశాను, అన్నంలో కూడా ఎక్సలెంట్గా ఉంది. ఇంకా అది ఉదయం మిగిలిపోయిన అన్నం, వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుందంటే ఇంకా అదిరిపోయేది. సో మీరు కూడా నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇలాగా అనుకోకుండా బీరకాయలు చేదు లేకపోయినా కొంచెం ముదిరినట్టుంటే పడేయాల్సిన అవసరం లేకుండా హ్యాపీగా అలాగే చట్నీ ట్రై చేసేసుకోండి. ఇవాళ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.